అయ్యవ్వారమంటే ఏలూరే అరగవారు మంచం నెల్లూరే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ ఎపిసోడ్ ని ఎలా మొదలు పెడతాం? ఇలా మొదలు పెడతాం. ప్లీజ్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ రోజా గారు. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా అండ్ our very own laughing star టామర్ స్టార్ నాగబాబు గారు. नायक तू है लब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मार ए नायक सबका सुखदायक. ఆకాశం అమ్మాయి అయితే నాలా ఉంటుంది అంటూ ఫీమేల్ గెటప్స్ తో ఎక్స్ట్రా పంచులతో మన 5 టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. మీరు కూడా వాళ్ళ వయ్యాలు చూడడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ లేడీ స్పెషల్. ఒకడు మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే పెళ్ళాం పడే కష్టాలు ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు చంద్ర. సో ప్లీజ్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈ 200 తీసుకుని వెళ్ళిపో. పోలీస్ క్యాడర్ కదా, ఇంట్రడక్షన్ కొంచెం బిల్డప్గా ఉండాలని జూనియర్ ఆర్టిస్ట్ పెట్టుకున్నా. పొట్టిగా ఉన్నాడు వీడి పోలీస్ ఏట అనుకుంటున్నారా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మి నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముని నేను నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. ఆపు. ఎంత రికమెండేషన్ ఎస్ అయినా నా స్టేషన్ లో నాకేమవుతుందో తెలియాలి. నువ్వెవరు? ఈడెవడు? రే వీడి టైపిస్టా, రేపిస్టా, సైంటిస్టా? వీడి పెద్ద సాడిస్ట్. వీడి ఫేస్ చూస్తే అలా లేదే. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఎస్ఐ గారు సైనైట్ చూస్తే స్మూత్ గానే ఉంటుంది, దాన్ని నాకుతారే సటక్కున నాకుతారే పట్టకు. ఆ టైప్ ఆఫ్ వీడు. ఇంతకీ ఎవడీడు? నా మొగుడు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నువ్వే ఆడికి మొగుళ్ళ ఉన్నావు కదా. అలాగే నీకు ఏం కావాలి? నాకు వీడితో విడాకులు కావాలి. ఒక ఆడది సంకలో బిడ్డ ఉండగానే విడాకులు కావాలి అని అంటుందంటే వీడు నిన్ను ఎంతగా టార్చర్ పెట్టాడో నాకు అర్థమవుతుంది. చెప్పమ్మా చెప్పు. సిగరెట్ తో కాలుస్తున్నాడా, మందు తగ్గించి కొడుతున్నాడా, లేదంటే వరకట్టు మరి వేధిస్తున్నాడా? ఇవన్నీ చేస్తే బాగానే ఉండేది. మరి ఏం చేస్తున్నాడు? మిమిక్రీ చేస్తున్నాడు. వీడు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. వీడి మిమిక్రీతో నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడో తెలుసా సార్? హాల్లో కూర్చొని శోభన్ బాబు వాయిస్ తోరుస్తాడు, బాత్రూమ్ లో కూర్చొని వదలా బొమ్మాలే నిన్ను వదలా. అంతేకాదు ఎస్ఐ గారు అర్ధరాత్రి 2ంటికి లేచి కుక్క వాయిస్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. వీడు కుక్క వాయిస్ విని ఊర్లో ఉన్న కుక్కలన్నీ నా ఇంటి ముందు వచ్చి అరుస్తున్నాయి. నేను కళాకారుడే, చిన్నప్పుడు చాలా నాటకాలు వేసా. తోటి కళాకారుడికి నమస్కారం. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రేక్షకులకు పాదాభివందనం. మరి మీ అందరి కోసం ఒక సాయి కుమార్ వాయిస్ తీసుకున్నట్లయితే కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి తలపని చీనాలంటే కనిపించే 4వ సింహేరా ఈ మిమిక్రీ ఆర్టిస్ట్.
అమ్మా అమ్మా చూసారు ఎస్ఐ గారు, పిల్లాన్ని పట్టుకొని అమ్మా అంటున్నాడు వాడు. అమ్మా అమ్మా ఎందుకు పెట్టమ్మా? వీడి పేరు సత్య ధర్మ. వీడు ఒక లభ్యనా కొడుకు. వీడు మన కొడుకురా? లేదు, లభ్యనా కొడుకు. అమ్మా వాడి మిమిక్రీ పక్కన పెట్టమ్మా. నువ్వేటమ్మా పిల్లని గాల్లో ఎగరేసి జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు? ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తున్నారేంటమ్మా? రోజు నాకు టికెట్ లేకుండా సినిమాలు చూపిస్తున్నాడు సార్ వాడు. నా బాధలని నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? నేను ఏంటే నేను మొగుణ్ణి, వాడిని రంకు కూడా. నేను గిల్లితే గిల్లించుకోవాలా? నేను కొడితే కొట్టించుకోవాలా? ప్రేక్షకుల చప్పట్లే సన్మానపు దుప్పట్లు. నువ్వు మాటికి పిల్లోటి అలా పైకి ఎగరేకమ్మా. వాడు ఎక్కడి కింద పడతాడని టెన్షన్ తో చచ్చిపోయేలాగా ఉన్నానమ్మా. చార్మినార్ పై నుంచి పడితేనే వీడికి ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవుతుంది ఇన్స్పెక్టర్ గారు? చార్మినార్ పై నుంచి పడితే నేను కాలేదా? అది ఎలాగమ్మా పాజిబిలిటీ? వీడిది మిమిక్రీ ప్లేట్ కదా, వీడిది మిమిక్రీ ప్లేట్ కదా. అమ్మా ఏంటమ్మా ఈడు కృష్ణ గారి వాయిస్ తీసుకుంటున్నాడు? కల్లమ్మ, నేను ఇప్పుడు చెప్పబోయేలాగా నీకే అంకితం. ఎవరి మాట వినకు, ఎందుకు వినకు. డిక్కీ బలిసిన కోడొచ్చి పోలీస్ స్టేషన్ ముందు డిక్కీ కొట్టిందంట. అబ్బా 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 ఏం ఫ్లో! ఆర్టిస్ట్ మామూలుగా లేడు, ఎరగ తీసేస్తున్నాడు. ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తా ఆఫీసర్. కన్ఫ్యూజన్ ఎక్కువ డైలాగ్ కొట్టేస్తా. ఉన్న డైలాగ్ తో చస్తుంటే ఎక్కువ మిమిక్రీ అంటావేంట్రా నువ్వు? వస్తే నువ్వు ఎవరి మాట వినకు, ఎస్ఐ మాట అసలు వినకు. నీకు ఎవరి వాయిస్ వస్తే ఆ వాయిస్ చేసాయి. నిన్ను మిమిక్రీ నుంచి బయటికి తీద్దామంటే నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్ చేసేటట్టున్నావేంట్రా నువ్వు? ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మిమిక్రీ ఆర్టిస్ట్. సార్ ఇటు టెంపుల్ కి వెళ్తాడు. టెంపుల్ కి వెళ్ళి అక్కడ దేవుడికేమో నాగబాబు వాయిస్ తో మొక్కుతాడు. పూజ ఖర్చులేమో మాకు, వరాలేమో ఆయనకి. వాన 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 నీలాకాశంలో కౌన్ బనేగా కరోడ్పతి సే అమితాబ్ బచ్చన్. బొంబాయి ఎప్పుడు వెళ్ళావురా నువ్వు? అమితాబ్ బచ్చన్ को తెలుగు రాదు. అరవింద్ జీ आपका पिताजी का नाम क्या है? పితాజీ కా నామ్ ఏ 7 కొండలు తాయాబ్, బి 3 కొండలు, సి పాపికొండలు, డి గోల్కొండలు. అరవింద్ జీ आपका समय शुरू होता है अब. ఈడేంటమ్మా అప్పుడే నార్త్ వెళ్ళిపోయాడు. భాష అక్కడ చూడు సౌత్ కూడా వెళ్ళిపోయాడు. మాణిక్ భాష ఇంకొకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. క్యా బోల్తే రే? మాణిక్ భాషకి హిందీ రాదు. నా కోసం నువ్వు చావాలి, నీ కోసం నేను చావాలి, అంతేకాని మన కోసం. రే నీ వాయిస్ తో జనాలు అందరు వస్తున్నారు, ఆపరా నీ మిమిక్రీ. ఏయ్ మాణిక్ భాష ఇప్పుడు పెద్ద శాడిస్ట్ లాగా ఉన్నాడు కదమ్మా. సాడిస్ట్ కాదు సార్, ఈడు మామూలోడు కాదు. మొన్న వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు ఊరు మొత్తం ఏడుస్తుంది. ఈడు మాత్రం ఏడవట్లే. ఏవండి మీ నాన్న చనిపోతే ఎందుకు ఏడవట్లేదని అడిగితే రేపు ఈవెంట్ ఉంది, వాయిస్ పోతుంది అన్నాడు. పార్వతి పార్వతి ఒక్క నిమిషం. వీడికి ఇన్ని వాయిస్లు వచ్చంటే బాగా సంపాదించుంటే. బొంగు సంపాదించాడు. ఏం సంపాదించాడు? వీడు పెద్ద ఫ్రాడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. మొన్న నా వాయిస్ తో మా అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా నా మగుడు బంగారం అమ్మా, నా మగుడు దేవుడమ్మా అన్నాడు. నేనే ఫోన్ చేశాను అనుకోండి, మా అమ్మ నా పేరు మీద ఉన్న ఆస్తిని వాడి పేరు మీద రాసిచ్చింది. అర్థమైందా? 3 తరాలకు తరగని ఆస్తి 3 ఓన్ ఈవెంట్లు పెట్టి కరిగించేస్తాడు వీడు. పార్వతి నేను పార్వతిని కాదురా, నీ భార్య పంకజన్నిరా. పార్వతి అప్పలనాయుడు దౌర్జన్యంతో వచ్చిన, దాదాగిరితో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఏజైకంతో వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, వాడు పోతే వీడు పోతే అని అమ్మ మొగుడని మిమిక్రీ చేయడానికి వచ్చాడు. మైకులు పగిలిపోతాయి. వాడే వచ్చి పిల్లని మైదా పిండిలో పిసికేస్తున్నాడు, నువ్వే వచ్చి పిల్లని గాలి ఎక్కడ కొడుతున్నావు. ఎంత టెన్షన్ గా ఉంది తెలుసా? ఆపరా నీ ఇమిటేషన్ ఆపు. అసలు మీ ఇద్దరికి ఎంత టార్చర్ ఉందో తెలియదు. మీ ఇద్దరి మధ్యన పిల్లడికి చాలా టార్చర్ ఉందిరా. మీకోసం కాకపోయినా ఆ పిల్లడి కోసం మీకు విడాకులు ఇప్పిస్తా. ఇప్పించండి సార్, సంతకం ఇప్పించండి. పెట్టు సంతకం. అరే పెట్టేసా. అరే మైక్ టెస్టింగ్ 1 2 3 పెట్టు సంతకం. పెట్టను.
సంతకం పెట్టమంటే పేపర్ చింపి చల్లుతున్నాడేటమ్మా. తెలుగు భాషలో అక్షర పదం సంతకం. సంతకం సంతకం ఏటమ్మా ఈ సంతకం? ఆ సంతకం కాడు చిరంజీవి ఖైదీకి వెళ్ళిపోయాడు. అరే నువ్వు ఖైదీ సినిమాలో చిరంజీవికి వెళ్ళిపోతావు కదా. నేను ఎస్పీ పరశురాం రా. పెట్టురా సంతకం. జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. జోహార్ జోహార్ రవి, జోహార్ 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 రవి. ఇప్పటి వరకు వీడి జీవితంలో ఎన్నో ఈవెంట్లు చేశాడు. పర్ఫెక్ట్ ఈవెంట్ ఈ రోజే చేశాడు. అర్థమైందా? ఇప్పుడు నుంచి నా జీవితం పలికే గోరింకా చూడవే నా వంక. చంద్ర గారు, లేడీ స్పెషల్ అంటే మీరే హైలైట్ అండి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కెట్? అండ్ మీ ఫేవరెట్ చంద్ర ఇన్ చీరా. చంద్ర చీర కడితే ఎప్పుడు బాగుంటుంది. బాగుంది, రియల్ గా త్రూ అవుట్ ఎంటైన్ గా చేశారు. కానీ బిడ్డ ఎగరేస్తే నాకు టెన్షన్ వచ్చింది. రోజా గారు రచ్చ రచ్చ చేసాడా రచ్చ రవి? అవకాశం ఇస్తే సైకిల్ గ్యాప్ లో లారీ దుర్చేస్తాడు. పైన ఎగరేసినప్పుడు అంతా బేబీ నేను మర్చిపోతున్నాను. అది బొమ్మ అనేది మర్చిపోయి నేను మళ్ళీ టెన్షన్ అవుతున్నాను. కానీ హైలైట్ ఎందుకు ఫాదర్ చనిపోతే ఏడవలేదు అంటే గొంతు రాసిపోతే రేపు ఈవెంట్ కష్టమవుతుందని చెప్తారు కదా. అదే సాడిజం లో పీక్స్ అసలు. మన లేడీ స్పెషల్ ఎపిసోడ్ లో ఫీమేల్ గెటప్ వేసుకొని ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ along with his team. Please welcome them. రేయ్, నీళ్లుతో పెట్టుకో స్నానం చేసుకోవచ్చు, నిప్పుతో పెట్టుకో పొయ్యి వెలిగించుకోవచ్చు. కానీ నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? మా అక్కతో పెట్టుకున్నారా? మా అక్కతో. చిచ్చి, మీ అక్కకి నాకు ఎటువంటి అఫైర్ లేదు. నెట్టింది అఫైర్ గురించి కాదు, మా అక్కతో గొడవ పెట్టుకున్నావు. అక్క నిన్ను వేసేమంది. చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటో కోరుకో. దయచేసి చంపకుండా సార్, ప్లీజ్ సార్. సరే వెళ్ళిపో. ఏరా, ఆ డైమండ్ ఎక్కడుందో చెప్తావా చస్తావా? చెప్పరా, డైమండ్ ఎక్కడుందో చెప్పు చెప్పు. నిన్ను ఇలా కాదురా, మా అక్క రావాల్సిందే, మా అక్క రావాల్సిందే. అక్క గంట రాని రాక. చెప్పక్క, ఆ డైమండ్ ఎక్కడుందో చెప్పాడా? లేదక్క, చెప్పలేదాడు. చాలా అడిగితే ఎందుకు చెప్తాడు రా? 4 పీకు. 1 2 3 4. ఆ పీకడం కాదురా, డైమండ్ ఎక్కడుందో చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏండి మూతికి ప్లాస్టర్ ఉంటే ఎట్లా చెప్తాడండి? ఆ విషయం నాకు తెలుసురా, ఆడు చెప్తే తీసేద్దామని చెప్పని వెయిట్ చేస్తా. ఓహో, ఎందుకు కొట్టావక్క? మూతికి ప్లాస్టర్స్ ఎడితే అలా చెప్తాడు రా. నిన్న టీమ్ లో పెట్టుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. నాకు టీలో చేయాలని సిగ్గుగా ఉంది. డైమండ్ నోట్లో ఉందని చెప్పొచ్చు కదరా. ఏరా అడగొచ్చు కానీ 3 నుంచి చదువుతాను ఏదో చెప్పడే. ఈసారి ప్లాస్టర్ తీసి అడుగు. ఓకే అక్క. నెక్స్ట్ కేసు ఏంటి? సీట్ డబ్బులు ఇవ్వట్లేదు అక్క.
రే సేటు అమ్మా ఏంటి 3 నెలల నుంచి దందా వేయట్లేదంట? అంటే మా ఆవిడకి 3వ నెల నీకు పెళ్ళి ఎన్ని నెలలు అయిందిరా? 4 నెలలు రోజులైంది. 4 నెలల రోజులకే 3 నెలలు వస్తుంది వీడికి. ఎలాగొస్తుంది అక్క? ఆడినాడు. ఏరా మా అక్కకు పెళ్లి 2 సంవత్సరాలు కడుపు ఎందుకు రాలేదు? నా గురించి అడుగుతావేంట్రా బట్టేవాస్? రాంగ్ క్వశ్చన్. సేటు నీకు గంటిస్తా. చెప్పండి. నీకు గంటిస్తా. ఈ లోపు పైసలు తేకపోతే ఎలా ఉంటుందో తెలుసుగా తమ్ముడు. అర్థమైంది అక్క. కుట్సాలే. సారీ గంట నువ్వే అన్నావు. ఆడెవడు తమ్ముడు? ఆడెవడతామో నాకేం తెలుసు. మన పంజాగుట్ట ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఉన్నాడా? ఉన్నాడు లేదు కనుకుంటారు. ఒక నిమిషం. హలో ఉన్నాడక్క. ఉండమను. ఉండు. ఏంటి? ఆ ఎమ్మెల్యే కూతురు లేపుకెళ్ళిపోయాడు. రేయ్ ఆ ఎమ్మెల్యే కూతురికి నీకు ఏ సంబంధం లేదని చెప్పి నీ కాగితాల మీద సంతకం చేయి. అవి మన ఆస్తి పేపర్లు వెళ్తాయి. ఆ పేపర్లే. ఈ పేపర్ ఇగో. సంతకం చేయి. చెయ్యను. చేయి. తమ్ముడు అక్క సంతకం చేస్తావా చేయవా? చేస్తా చేయవా? చూసేవారు తమ్ముడు సంతకంతో పోయి దాన్ని ప్రాణాల దాకా తెచ్చుకున్నావు. అక్క చదువుకుంటే కదా అక్క సంతకం పెట్టడానికి. నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో అక్క శంకర్ ఫోన్ చేశాడు. ఎవడు? మన చక్కగా కామెడీ చేయడు ఆడేగా. ఆడే. ఏంటంట? చంటిని కిడ్నాప్ చేయమన్నాడు. 10 లక్షలు ఇస్తాడట. ఓకే అని చెప్పు. ఓకే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి అమౌంట్. హలో హలో అక్క చంటి ఫోన్ చేశాడు ఈసారి. ఈడోడు? చలాకి చంటి. చంటి శంకర్ని కిడ్నాప్ చేయమంటున్నాడు. 5 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఓకే అని చెప్పు. ఓకే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. హలో అవునా? ఓకే. ఎవరు ఫోన్ అక్క? శేషు ఫోన్ చేశాడు. ఏ శేషు? అదే ఈ చంటి సగరా టీం ప్లే చేశాడు కదా ఆడు. ఏమంటున్నాడు? వీళ్ళిద్దరికి కిడ్నాప్ చేస్తే 50 ఇస్తాడంట. మరి ఏం చేద్దాం? ముగ్గురిని కిడ్నాప్ చేస్తే ఓ పని అయిపోద్ది. ఓకే అక్క. చెప్పాను కదా కిడ్నాప్ చేస్తా అని. అది ఏంటి కిడ్నాప్ ఏంటి? హలో 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 ఏమండి చెప్పండి. నేను యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేస్తున్నానే. ఇండియా వచ్చేస్తారా? ఎస్. ఓకే అండి. ఎప్పుడు వస్తున్నారు? ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటా. ఎయిర్పోర్ట్ లో ఉన్నా. హాఫ్ అన్ అవరా? అరే బాగా వచ్చాడంటారా? హాఫ్ అన్ అవర్ లో ఇంట్లో ఉంటాడంట. హాఫ్ అన్ అవర్ స్కిట్ టైం సరిపోతుంది. బేరమ్మని చెప్పు. బావా త్వరగా వచ్చే స్కిట్ టైం అరగంట అయితే కుదరదు. త్వరగా అన్నపూర్ణ బయట ఉన్నాను. 2 నిమిషాలు వచ్చేస్తా. ఓకే ఓకే. రేయ్ మా ఆయన 5 ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నాడు. ఇంటిలో ఎవడన్నా ఒక్క ముక్క మాట్లాడితే కోసి కారం పడతా కొడకల్లారా. రేయ్ సెటప్ చేంజ్. రేయ్ మ్యూజిక్ ఏంట్రా? మా ఆయన వస్తున్నాడు. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంగు నొక్కలుకు నుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో. బావా కింద ఏం పడిపోయింది ఎత్తుకుంటున్నా? అవును మీ ఎక్క పడిపోయింది. ఎత్తుకున్నా. పైన ఉంది బా. I miss you. You know like oh shit. బా షీట్ గా బ్లడ్ ఏంటి? మీ సిస్టర్ ఎలా పడిపోయింది? తెలుసు కదా బా అక్క చాలా సాఫ్ట్ అని. Oh my darling. Please sorry. Darling లే. ఇంత సడన్ గా వచ్చేయండి. ఏమైనా గుడ్ న్యూసా? Yes. నేను తండ్రి కాబోతున్నాను. ఆడంటే ఎలా పడిపోయాడు? ఏంటి ఇలా? ఐమ్ జస్ట్ కిడింగ్ మా. నువ్వు లేకుండా ఎలా అవుతాను తండ్రి చెప్పు. నువ్వు లేకుండా అక్క అవగలవు తెలుసా? జోక్ చేసే బా. Priscilla. Ronnie. Who's this? And he? Oh my God! ఏంటి ఖర్చులంచి అక్కడ? ఏంటి ఖర్చులంచి? ఆ కర్రలంచి అక్కడ? What is that? ఏం లేదండి. రేపు తమ్ముడి కాలేజ్ లోని ఏదో డ్రామా జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రిహార్సల్ చేసుకుంటారంటే ఇంటికి వచ్చారు. డమ్మీ కత్తి డమ్మీ కర్ర అదంతా.
What's the drama? What's the drama? What's the drama? బాగా బలుపున లేడీ డాను పేద ప్రజలు హింసించి పీడించుకుంటున్నా అనమాట. Who's that girl? అక్క క్యారెక్టర్ వేస్తున్నది. What? Okay. All right. ఏం చేస్తున్నారు డ్రామా అని చెప్పండి. క్యారెక్టర్ అక్క ఇప్పుడు అన్ని డబ్బులు వసూలు చేస్తుందన్నమాట ఆ సెట్ నుంచి. అది క్యారెక్టర్ డైలాగ్ అది. Okay. క్యారీ ఆన్ అక్క. Hey, where are you from? హైదరాబాద్. How much you getting money payment? 2000 అండి. Oh, that's great. That's great, man. మామ నాకు Oh, you might like Mama did. సేటు నీకు గంటిచ్చి గంటన్నర అయింది. What is this? పెర్ఫార్మెన్స్. What is this purpose of a little bit body language? Sinu telsa meeku Sinu. You know Sinu? సీను. Yeah, performance with body language, with the actions, with you know. గెట్ అప్ సీను. Yeah. Same to you, huh? Please do like this in any mannerism. Mix. You mean mannerism mix? Yes. రేయ్ సేటు ఓవర్ యాక్షన్ ఓకే. రేయ్ సేటు నీకు గంటిచ్చి గంటన్నర అయిందిరా. అమ్మ రాలేదు కదా. No, I don't like this. Why you don't like this? ఇన్వాల్వ్ అవ్వాలన్నా. వాట్ ఇస్ దిస్ బంగారం? అందుకే చెప్పాను వైలెన్స్ క్యారెక్టర్ ని సెట్ కావు, ఐ డూ అని చెప్పి. నో రే, నేను కూడా ఎలివేట్ అవ్వాలి, నేను కూడా గెటప్ వేస్తానంటే ఇచ్చాను దాద్రికి. ఓకే సేమ్ నా. ఓకే ఏం రాసేటు, ఏం దందాలు చందాలు ఇస్తూనే ఉంటాయి. అర్థాల్సిన రియాక్షన్. వేర్ ఇస్ ద రియాక్షన్ మ్యాన్? వేర్ ఇస్ ద రియాక్షన్? అక్క బాగా చేస్తున్నా, ఆడ బాగా చేయట్లేదు. Are you sure? Get out from here. See, watch. Eyes now. Come here, baby. Yeah, coming. Me. Yep. You. Yes. Coaching. Yep. Dummy kada. Come on, do this, huh? బావ ఒకటే ఉన్నాడు మనకి. ఏం రాసే? చూడు అలా భయపడి ముందుకు రా. Nonsense. ఏం రాసేటు? Oh my God! Please don't kill me. Why laughing, huh? Why laughing, huh? I'm doing serious. నేను serious చేస్తుంటే why laughing and నవ్వుతున్నావు? చాలా బాగా చేస్తారు సార్. చందా ఎక్కడుందో చెప్పురా. చూడు చూస్తున్నా. చెప్తా చెప్పు. ఏం చెప్పాలి సార్? చెప్పురా. What? Why are you shouting, huh? చచ్చిపోతాడేమో అని భయం. మీరే చేయాలి, మేము చేద్దాం పర్ఫార్మెన్స్. అలా కాదు. కత్తుదండి. No, this is dummy కదా. Why బంగారం? Why are you, huh? Okay. చందా ఎక్కడ్రా? You do. I'll go. You do. Okay. You do. You do. బావ ప్లీజ్. You do. ఏడ పెట్టారా చందా? Wow, he's doing nice performance, huh? Hey, చాలా టైం అయిపోయింది. I'll tired. I'll change my dress here. Okay. You even ask me, huh? What is this? Who's he? ఇది న్యూ ఆడియన్, న్యూ గెటప్. అంటే మీరు చంపారా? ఇంకా చంపలేదు, ఇప్పుడు చంపేస్తాం. చంపాలి క్యారెక్టర్ లో చంపాలన్నమాట. చంపాలా? కొంచెం ముందుకెళ్ళు. ఏరా ఇన్ని రోజులు మా బాగుంటే సమాజంలో మనుషులు చచ్చిపోవాలనుకో. సమాజంలో మనుషుల ముందు ఒక మనిషిని చంపితే సాటి మనుషులు ఊరుకుంటూ ఆగుతారనుకున్నావా? ఐఎమ్ హియర్. మీరు వాళ్ళ వైపు కాదండి, మాకు సపోర్ట్ చేయాలి. అది క్యారెక్టర్ జస్ట్ ప్రాక్టీస్ అంతే. నో నేను హీరో ఇక్కడ. వాడు విలన్, మీరు విలన్స్ కదా. నువ్వు హీరోవా? yes. ఎలా చంపుతావురా? I'll kill you, my boss. Yes. కిల్లొద్దండి అడిగి. ఏమవుతుంది? డమ్మీ కదా, డ్రామా కదా. డమ్మీ అది వాడు బ్రతకాలి. కమ్ ఆన్ డ్రామా. ఎలా చంపుతావు? కాలేజ్ స్క్రిప్ట్ ఇంతతో అయిపోయింది మాట. No. I'll continue it. I don't like this. ప్లీజ్ ఇక్కడ తాగొద్దమ్మా ప్లీజ్.
అంత పని చేసావు బావా. రేయ్, నా తమ్ముడు చంపేస్తారు నువ్వు. సేమ్ ఎమోషన్. ఒక తమ్ముని చంపినప్పుడు ఒక అక్కకు రావాల్సిన ఎమోషన్ 100% క్యారీ. నిజంగా పోతే ఎమోషన్ వచ్చేది. వెరీ గుడ్ హ్యాపీల్ తో రావాలి. ఇప్పుడు నన్ను తరమాలి నువ్వు. నేను పరిగెత్తుకుంటా. కమ్ ఆన్. నిన్ను నరికేశారు. డమ్మి అన్నావు కదా. మమ్మీ మీద పెట్టండి. అంత నిజమే. డ్రామా అన్నావు కదా. నిజం చెప్తే కోమలకి వెళ్ళిపోతాను. డ్రామా అన్నా. షోరీలు అన్నావు కదా. రీల్ కాదండి, రియాలిటీ షో. అమ్మయ్య హిట్ అయిపోయింది. జడ్జెస్ ఎలా ఉంది స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. లేడీస్ స్పెషల్ లో లేడీ సుధీర్. ఏంటి గంటలు రాని అసలు బీభత్సంగా ఎంట్రీ ఇచ్చావు. కానీ మీ ముగ్గురికి టీంలో సీనుకి కానీ నీకు కానీ రామ్ ప్రసాద్ కానీ ఎవరికి లేడీ గెటప్ వేసినా అందంగా ఉంటారు. స్టార్టింగ్ లో నీటితో పెట్టుకో స్నానం చేసుకోవచ్చు, వంటతో పెట్టుకుంటే వంట చేసుకోవచ్చు. బాప్రే స్టార్ట్ అయింది ఈరోజు. ఏమో అయింది రామ్ ప్రసాద్ అనుకున్నా. రియాక్షన్ ఇమ్మంటే ఇవ్వకుండా నీ పర్ఫార్మెన్స్ కి నవ్వుకుంటాడు వెళ్ళి సన్నీ. అంత దెబ్బ పడ్డా కూడా అంత నవ్వు వచ్చిందండి సన్నీ. నువ్వు సూపర్, చాలా బాగుంది. నాగ్ బాబు సార్, ఇదేం గెటప్ రాంప్రసాద్? ఛత్రపతిలో ఆ గెటప్ బిహార్ కి షేర్ బిహారీ రాజ్బిహారీ. నీది సూపర్ సుధీర్. గంటలు వేసుకొని వచ్చి బాగున్నాయి. ఎందుకంటే స్కిట్ ఎంత వెరైటీగా ఉంది, ఎంత కొత్తగా ఉంది, అదొక సగం మార్క్స్. దానికి మంచి డైలాగ్స్ పడి అందరికి నవ్వు వచ్చేలా ఉంటే ఇంకా బాగుంటది. ఈ స్కిట్ అలా అంత బాగుంది. వెరీ నైస్. శంకర్ టీమ్ లో ఉన్న శకలక బేబీస్ కబడ్డీ ఆడడానికి రెడీ అయ్యారు. మరి ఈ జబర్దస్త్ కబడ్డీ మ్యాచ్ చూద్దామా? ప్లీజ్ కాల్ అపాన్ శకలక శంకర్ అలాంగ్ విత్ ది స్టేజ్. హాయ్ నమస్తే. ఈ రోజు లేడీస్ స్పెషల్ రోజు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి లేడీస్ తో ఒక ఆట ఆడించబోతున్నా. నాగబాబు గారు, మీకు డౌట్ వచ్చే ఉంటుంది, లేడీస్ మొగోళ్ళతో ఆడుకుంటారు కానీ మొగోళ్ళు కూడా లేడీస్ ని ఆడించగలరా అని. ఆటే కబడ్డీ. ఈ పోటీ గురించి తెలిసిన తర్వాత మన రేష్మి కూడా పోటీలో పాల్గొంటానంది. కానీ ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అంటే పద్ధతిగా డ్రాప్ అయిపోయింది. ఈ పోటీలో ఫైనల్స్ కి రెండు టీంలు వచ్చినాయి. ఒకటి సంచలన విజయాలతో దూసుకుపోతున్న సిటీ బేబీస్ టీం, రెండోది అనూహ్యంగా 5 సంవత్సరాల నుంచి సిరీస్ ఛాంపియన్షిప్ కొనసాగిస్తున్న ఆదమ్మ టీం. ప్లీజ్ వెల్కమ్. నవ్వించడానికి చేసిన గేమ్స్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు టాస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకేం కావాలి? హెడ్. అయితే నాకు బొమ్మ. కుదరదు. అయితే కుదరదు. నాకు బొమ్మే కావాలి. హెడ్ కావాలి. ఎక్కువ మాట్లాడుతున్నా. నాకు బొమ్మ మంగా, నువ్వు ఒకటి తీసుకున్నావా? మాకు ఒకటి ఇవ్వు. ఓకే శంకరమ్మ టీం, మీ టీం నుంచి ఫస్ట్ పంపించు. ఇక ఒక్క నిమిషం చెప్తున్నాను పెద్దదాన్ని. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఆట ఎనర్జెటిక్ గా ఆడండి, యాక్టివ్ గా ఉండండి. ఎవరు చెక్కులు వాళ్ళకే ఇచ్చేస్తారు. ఏడుకొండల గారు బయట. నువ్వు ఏ ఆట గురించి చెప్తాను? ఏ ఆట? అమ్మ ఆట కాదు, కబడ్డీ ఆట. కబడ్డీ. సారీ. ప్లీజ్ ఆదమ్మ టీం, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు చెప్పాలి. వెళ్తానా? వెళ్ళి వాళ్ళ తలకాయలందరినీ తీసుకొస్తాను నేను. తలకాయలు వద్దు, పాయింట్లు తెస్తే సరిపోద్ది. నువ్వు మాటలు తక్కువ, పని ఎక్కువ చెయ్యే. టాంకు డజన ఏ మిల్లలన్నా, టాంకు డజన ఏ మిల్లలన్నా. పొద్దుటూరు పిల్లగాడు మనవాడు వచ్చాడు, పొద్దుటూరు పిల్లగాడు నచ్చగిల్లాడు, పొద్దుటూరు పిల్లగాడు మన నచ్చగిల్లాడు. బాక్రాపేట రాకోపేట, బాక్రాపేట రాకోపేట, బాక్రాపేట రాకోపేట. ఓకే, ఇప్పుడు మీ టీం
నుంచి ఎవరు పంపిస్తున్నావు? సార్ ఒక మాట, సీటింగ్ లో ఉండకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. ఓకే, మీరు ఇటు రాకండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు వచ్చినా పర్లేదు కానీ ఆమె కొడుతుంది సార్. ఆ ముసలామె కపెట్టలు తీసుకొచ్చారండి మీరు. అయ్యమ్మ లక్ష్మి, యు కాంట్ టచ్ మీ. అయ్యమ్మ లక్ష్మి, యు కాంట్ టచ్. నా పేరు లక్ష్మి, నువ్వు నాకేం చేయలేవురా. రాకూడదని చెప్పి మీరు వచ్చారు ఎందుకో? కాదు ఎంపైరు, కబడ్డీకి ఆడపిల్లలను కదా పంపించేది ఆంబోతుల్లా. సరే, మీ టీం నుంచి ఎవరు రండి. అత్త నేను వెళ్తున్నా. ఇలా రావే, ఊపుకొని వెళ్ళిపోతున్నావు కానీ. చూడు లక్ష్మి, అలా వెళ్ళిపోతున్నావు గాని వెళ్ళామా ఉన్నామని కాదు. ఒక గంట ఎక్కువైనా పర్వాలేదు, ఆట బాగా ఆడు. అర్థమైందా? ఆట గురించి చెప్తాను నువ్వు. కబడ్డీ కబడ్డీ ఆ కాకు ఏ మాకు 500 బీరాకు. ఆ కాకు ఏ మాకు 500 బీరాకు. ఆ కాకు ఏ మాకు 500 బీరాకు. ఆ కాకు ఓకే, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఏమ్మా దేవుడి దున్నపోతలాగున్నావా? వెనకరండి 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 వెనకరాడా. గీత గీత చూసుకో. అయిపోయింది. కెప్టెన్ రంగంలోకి దిగారు. చకలక శంకర్ నా మొగుడు వంకర్. చకలక శంకర్ చకలక శంకర్ నా మొగుడు వంకర్. 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 నీకు బుర్రుందా? ఇది ఏమాట? కబడ్డీ. కబడ్డీలో ఉందా? కబడ్డీలో కోత సరిగా కోతున్నారా? చాలా ఎక్కువ చేస్తున్నావు, పళ్ళు రాలిపోతాయి. ఇట్టొచ్చి మాట్లాడు, ఎక్కడొచ్చి మాట్లాడు. గొండలు పెట్టుకుని లాకండారా. మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? హే, కెప్టెన్ కి కెప్టెన్ సమాధానం. గట్టి మామిడాకు డొల్ల గట్టి నిన్నే పిల్లు ఆడతాను. చింతాకు సిగురు గట్టి మామిడాకు డొల్ల గట్టి నిన్నే పిల్లు ఆడతాను. ఏంది మీద అర్థం కాలేదు పాట. సిగురు గట్టి మామిడాకు డొల్ల గట్టి నిన్నే పిల్లు ఆడతాను. ఓకే ఓకే, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అప్పలో నువ్వు వెళ్ళు. అత్తాను వెళ్ళు. ఆదమ్మ టీం కి పెద్ద దిక్కు రంగంలోకి దిగుతుంది. అప్పడాల కర్ర మాయన బుర్ర. అప్పడాల కర్ర మాయన బుర్ర. అప్పడాల కర్ర మాయన. ఓకే, మీ టీం నుంచి ఎవరు? భీమవరం బుల్లోడు బీచ్కొచ్చి కొట్టాడు. భీమవరం బుల్లోడు బీచ్కొచ్చి కొట్టాడు. ఈత 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 షకలక బేబీ షకలక బేబీ ఒక పాయింట్ ఇవ్వా. మీకు మీరే వెను తిరిగి వచ్చారు. మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? వంకాయ పులుసు నాకేం తెలుసు. వంకాయ పులుసు నాకేం తెలుసు. వంకాయ పులుసు నాకేం తెలుసు. వంకాయ పులుసు నాకేం తెలుసు. ఓకే, మీ టీం నుంచి ఎవరు? మీ ఇద్దరు ఆడండి. నాకు నుంచి అందరూ పంపుతారు, ఆడండి మీరు. చూడు దాన్ని బరబర్ లాక్కున్నా. మొత్తం జుట్టంతా లాక్కరా దాన్ని. కబడ్డీ 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 కాదు, మన ఇద్దరికి అవసరమా ఇది? ఓ పని చేస్తున్నా. కబడ్డీ కబడ్డీ నిన్ను టచ్ చేయకండి వెళ్ళిపోతుంది. నేను నువ్వు కూడా వచ్చి నన్ను టచ్ చేయక. కబడ్డీ కబడ్డీ నిలబడుతున్నా. టైం అప్. టైం అవుట్. కబడ్డీ నేను వెళ్తున్నా. కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ నువ్వు కూడా నన్ను ముట్టుకో తొండి చేయకూడదు కబడ్డీ 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 తొండి నేను ఒప్పుకోను తొండి తొండి ఒప్పుకోవు గొప్పదానివే ఎలాగ ఆడతాను 5 సంవత్సరాల నుంచి మేము ఓకే ఈ రోజు విన్ అయిన టీం ఆదమ్మ టీం మనకు 6 కప్పులు ఏంటి ఇందాటి నుంచి అలా చూస్తాను జానే జిగర్ ఆవు మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నే నోటంకి 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 కో నాగబాబు సార్ ఎలా ఉంది ఈ చీర కట్టుకొని కబడ్డీ? సూపర్ గా ఉంది స్కిట్. తెలివితేటలతో బతికేస్తున్నావు శంకర్ నువ్వు. స్కిట్ లో ఇంటెలిజెంట్ గా వాడేసేసి ఏం చేస్తే నవ్వించగలవు అని ఆలోచించి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నావు, కొత్త కొత్త చేస్తున్నావు. నిజంగా చాలా బాగుంది. రోజా గారు ఎలా ఉంది చీరలో కబడ్డీ? ఒక్కొక్కరిని చీరలో చూడటమే కష్టంగా ఉందంటే ఒకేసారి ఇన్ని అందాలు చూసే కొందుకి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. వయసులో పెద్దదాన్ని చెప్తున్నాను, ఎనర్జెటిక్ గా చేయండి, బాగా ఆడండి అని చాలా సిన్సియర్ గా మీ అందరికి అడ్వైస్ చేస్తుంటే అప్పారావు గారు చాలా ఫన్నీగా అనిపించింది. ఈరోజు థీమే లేకుండా ఫన్ జనరేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాగా చేశారు. మన జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి మసాజ్ చేయడానికి రాబోతుంది ఒక అందమైన బేబీ. అదేనండి మన అదిరే అభి. ప్లీజ్ వెల్కమ్ హిమ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. హాయ్ హలో, నేను డమ్మ డక్క డాలి. దిస్ ఈజ్ మై మసాజ్ సెంటర్. ఆకలిస్తే అన్నం పెట్టను, అలిసొస్తే మాత్రం ఆయిల్ పెట్టి మసాజ్ చేసా. ఏంటి మసాజ్ అంటే అలా చూస్తున్నారు? యు నో వాట్, ఎవ్రీవన్ డస్ ద మసాజ్. నో, ఈమె మసాజ్ చేస్తుంది, ఆవిడ మసాజ్ చేస్తుంది రోజు. ఓ అమ్మా, అది మసాజ్ కాదు మెసేజ్. అంటే మసాజ్ కి మెసేజ్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మసాజ్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా 2 చేతులు కావాలి. కుళ్ళు జోకు. ఈ రోజు మా డమ్మ డక్క డాలి మసాజ్ సెంటర్ లో ఎవరు వస్తున్నారు కస్టమర్స్ అసలు? హలో, ఎవరండి మీరు? ఎవరు అంటే హూ? ఓ మీరు షేకింగ్ శేషకుమార్ కదా. అర్థమైపోయిందా? ఇంకెందుకు లేశాలు గానీ నువ్వేనా మసాజ్ చేసేది? అవును నేనే. కత్తి లాగున్నావు. నిన్ను చూస్తుంటే రోమాలన్నీ నిక్కపడుచుకుంటున్నాయి, గుండె 1000 మైళ్ళ స్పీడ్ తో కొట్టుకుంటుంది. అయ్యో అయ్యో, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు. రండి మీరు కూర్చోండి ఇక్కడ. ఓకే. ఓ అబ్బా, అవుట్ అవుట్. అప్పుడే అవుట్ ఏంటండి? ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, సచిన్ 2 కొట్టి అవుట్ అయ్యింది. అది చెప్తానా? ఓ అది పాత మ్యాచే కదా. సరే రామచంద్ర, నాకు పాత అంటే ఇష్టం. ఈ షర్టు పాతది, ప్యాంటు పాతది, కింద చెప్పే తినవా? సాక్సులు కూడా పాత అని చెప్తానా? అయ్యో మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపియో, మీ స్కిట్లు కూడా పాతవే. బాగా కష్టపడి ఇలా వచ్చినట్టున్నారు టీం లీడర్ కి. నేను చాలా కష్టపడి వచ్చా. ఆ చంటిగాడు పోయేటప్పుడు బాబాయ్ బాబాయ్ నువ్వైతే టీం లీడర్ చేస్తావు, ఇంకెవడు చేయలేడు అని ఆ బరువు బాధ్యతలన్నీ నా మీద చేశాడు. లేకపోతే అసలు నేను చెయ్యి, అసలు టీం లీడర్ అంటే ఇష్టం లేదు. అవునా? తొక్కేం కాదు, నేను 7 కొండల కుమ్ముక్కయ్యి చంటిగాడిని బయటికి పంపించాం. మసాజ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ కస్టమర్ ఎవరు వస్తున్నారు? వేణు కదూ? వేణు. అయ్యో ఐ లైక్ యు సో మచ్. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, నయనతార. మీ నోస్ సూపర్, మీ ఫేస్ సూపర్.
ఆ లెగ్స్ అయ్యి బాబు సూపర్, చాలా బాగుంటారు మీరు తెలుసా. వేసిండు కదా గోలీ. రండి మీకు మసాజ్ చేస్తాను. ఆ బేబే ఇంతకి ధనరాజు వచ్చాడా? ధనరాజు వస్తున్నాను ఫోన్ చేశాడు, ఇంకా రాలేదు సార్. వై ఎక్కడ సీసీ కెమెరాలు పెడతాడో, ఎక్కడ సెల్ ఫోన్ తో రికార్డ్ చేస్తాడో అర్థం కాదు. నా వల్ల కాదు. ధనరాజు వస్తే మాత్రం నేను వచ్చానని చెప్పకు. ఎవరున్నారు నెక్స్ట్? నా మసాజ్ సెంటర్ లో మేకలు పంపించింది ఎవడరా? హలో, మేకలు కాదు, నేనే నవ్య. ధనాదన్ ధనరాజ్ ఇక్కడ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. మీరు డాన్స్ బాగా చేస్తారు. ఏంటని అంటున్నారు? అది నా మ్యానరిజం. అబ్బో మీరు మ్యాను, మీకు రిజం కూడానా? అయినా ఇక్కడ గోర్లు కట్ చేయడం లేదండి. నేను గోర్లు కట్ చేయించుకోవడానికి రాలేదు, ఈసారి మసాజ్ చేయించుకోవడానికే వచ్చా. ఓ సో స్వీట్, రండి మీకు మసాజ్ చేస్తాను. మీరు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఏదో రీఎంట్రీ ఇచ్చి స్కిట్ల మీద స్కిట్లు కొడదాం అనుకుంటే ఆ రాఘవ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అయితే దానికి టెన్షన్ ఎందుకు పడుతున్నారు? పాత రోజుల్లో జ్యోతిష్యం స్కిట్ లో ఒక జోక్ వేసా రాఘవ మీద. జబర్దస్త్కి 6 టీం లీడర్లు కావాలని నిన్ను తీసుకున్నారే తప్ప నీ అవసరం పెద్దగా లేదని. ఇప్పుడు ఆ జోకు నాకు సెట్ అయ్యేలా ఉంది. అమ్మో, ఏందా సౌండ్? పోలీసులు వస్తున్నా. అయ్యో పోలీస్ కాదండి, అయ్యో హలో. మసాజ్ సెంటర్కి వచ్చేటప్పుడు పోలీసుల గురించి భయపడితే ఎలా? వీడు డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేవాడని డబ్బులు ఇస్తాడో లేదో. ఎవరున్నారు? రాఘవ గారు. రాకెట్ రాఘవ. స్కిట్లు 3 స్కిట్లు. యా సూపర్ అండి, చాలా బాగా చేస్తున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు అంటే సిగ్గుపడేవారు, ఇప్పుడు సిగ్గు లేకుండా అమ్మాయిలు. మసాజ్ మసాజ్ చేయి. 3 స్కిట్లు. ఎన్ని స్కిట్లు కొట్టింది తెలుసా? 3 స్కిట్లు కొట్టా. యా ఓ సూపర్. రాఘవ గారు రండి, మీకు మసాజ్ చేస్తాను. చేయి. గాలి పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి. మీకు టెన్షన్స్ ఏం లేవు కదా? నా లడ్డూల మసాజ్ ఏం చేశాను? నేను గాలి పీల్స్తే వదిలేంటున్నావు, వదిలితే పీల్చేంటున్నావు. నా లడ్డూల మసాజ్. రిలాక్స్ రిలాక్స్. నేను కాదు రిలాక్స్ అవ్వాల్సింది, నువ్వు రిలాక్స్ కావాలి. ఓకే రాఘవ ఇక్కడ 3 స్కిట్లు కొట్టే హ్యాట్రిక్. అవును రాఘవ్ గారు, ఎవరికైనా పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది, పిల్లల కంటే కలిసి వస్తుంది. మీకేంటి పులిని కలిసాక కలిసి వచ్చింది? నువ్వు మసాజ్ చేస్తున్నావు, నా లడ్డూల మసాజ్. ఇక్కడికి వచ్చిన దానికంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవడం బెస్ట్. నా లడ్డూల మెడిటేషన్. అయ్యో ఏంటో, అందరూ జబర్దస్త్ టీమ్ లీడర్లు అందరూ వచ్చి ఏదేదో చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారబ్బా? అవును, జడ్జెస్ ఎప్పుడు మిమ్మల్ని కామెడీ పెంచండి అంటున్నారు కదా, పెంచొచ్చు కదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెంచాం కదా ఆల్రెడీ. చూడండి, ఇక్కడ నేను కండలు పెంచాను, జీవన్ జుట్టు పెంచాడు, రాము పొట్ట పెంచాడు. పని పెంచాల్సింది తప్ప అన్ని పెంచాడు. అంటే కామెడీ పెంచాలి ఇప్పుడు? అవును, పని మనం కామెడీ పెంచాలంట. ఓ మోహన్ లాల్, మమ్ముట్టి, గురువాయూరప్పనే ఎన్నడా వీళ్ళు ఎప్పుడు కామెడీ చేస్తారు? అసలు ఈ పుష్పుస్ అందరూ వచ్చాకంటే అసలు మగాడే లేడా? వేర్ ఈజ్ హి? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏంటి పక్కన ఇంకో చేరు పెట్టలేదు? రోజా రాదా? అయినా నువ్వెవరు? ఏంటి రష్మిని కూడా పక్కన పెట్టారా? నువ్వే యాంకరు, నువ్వే చాలా బాగున్నావు. సార్ నేను డమ్మ డక్క డాలి. డమ్మ డక్క డాలి ఏంటి కొత్త టీంలా? అదిరిపోయలే పేరు. సార్ ఇది జబర్దస్త్ కాదు సార్, దిస్ ఇస్ అ మసాజ్ సెంటర్. ఏ జోక్ లేదు చెప్తున్నా. ఇగో చూడు, నేను ఇష్టపడితే అతిగా ప్రేమిస్తాను, తేడా వస్తే ఎరగ కొడతాను చెప్తున్నా. మదర్ ప్రామిస్, దిస్ ఇస్ మసాజ్ సెంటర్. మసాజ్ చేస్తాను రండి. నాకు మసాజ్ ఇష్టం లేదు, అలాంటి కుళ్ళు జోకులు నాకు ఇష్టం లేదు. అయ్యో సార్, దిస్ ఇస్ నాట్ ఎ జోక్ సార్. నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నా. 1 minute సార్, మీరు నవ్వితే ఒక్క నవ్వు నవ్వితే 1 lakh rupees సార్. ఒక్కసారి మసాజ్ చేయించుకోండి సార్.
ఇది మాత్రం కరెక్ట్ చెప్పావు, కానీ నాకు మసాజ్ లేకపోతే. అయితే 1 minute సార్, ఇదిగోండి బిల్లు. ఏంటి బిల్లా? బిల్ ఏంటి? మీ జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు సార్, వాళ్ళు బిల్లు పే చేయలేదు, మీరు చేయండి. బిల్లు కట్టమంటే నవ్వుతారేంటి సార్? ఇదిగో నువ్వేం చెప్పావు? నేను ఒక్కసారి నవ్వితే ₹1,00,000 అని చెప్పావు. అవును. అవునా కదా? నేను 2 సార్లు నవ్వా అంటే 2 లక్షలు. 50,000 నువ్వు తీసుకొని ₹1,50,000 నాకు ఇచ్చే, ఓకేనా? దొంగ నువ్వే కదా, పంచ నీళ్ళు కూడా ఇస్తాను. ఇంకా నేను మసాజ్ సెంటర్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. నిజంగా అభి, నీ డాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ బంపర్ ఆఫర్ ఇన్ దిస్ లేడీ స్పెషల్ రౌండ్. ఐఎమ్ ష్యూర్ నాగబాబు సార్ అయితే ఓహో ఆహా అని బాగా ఇంప్రెస్ అయ్యారు కదా సార్? చాలా బాగా చేస్తాడు అభి, కండలు తిరిగిన మలయాళీ యువత. సో బాగుంది స్కిట్. రెగ్యులర్ ఫార్మేట్ లోనే వెళ్ళారు, మిగతా వాళ్ళందరినీ చెప్పుకుంటా. నన్ను ఎందుకు లాగుతావే మధ్యలో? అంటే మీరు చాలా మ్యాచ్ ఉమెన్ సార్, మిమ్మల్ని చూస్తుంటే అందరికి సూపర్ గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. మసాజ్ సెంటర్ అనగానే ఎలాంటి గెటప్ తో వస్తావో అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ వేణు ఒకసారి చేస్తున్నారు. మసాజ్ సెంటర్ పెట్టి సెల్వమణి సార్ గారి పేరు తీసుకొని రెగ్యులర్ గా వస్తారు అన్నట్టు ఏడిపించాడు. సో ఈ రోజు ఏ గెటప్ తో వస్తావా అనుకుంటే ఈ గెటప్ సో చక్కగా ఉంది, మంచి ఎంటర్టైన్. అభిమానికి 1 డే సెలబ్రిటీతో గడిపే ఛాన్స్ వచ్చింది. పాపం ఆ సెలబ్రిటీ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రేణు అలాంగ్ విత్ ది స్టేజ్. అంటులన్నీ తోమేసా, వంట అంతా చేసేసా, కత్తిలాంటి పని మనిషి, జుమ్ 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 కూరలన్నీ కోసేసా, వంట మొత్తం వండేసా, చాకులాంటి వంట దాన్ని. నేనేమో ఇదిగో ఈ హీరోయిన్ చంద్రలేఖ గారి ఇంట్లో పనిచేస్తున్నానండి. ఆవిడ గురించి చెప్పాలండి మీకు. ఆవిడేమో పగలంతా షూటింగ్ చేస్తారా, నైట్ అంతా చాటింగ్ చేస్తారు. ఫ్యాన్స్ ఎక్కువ కదా. ఎవరయ్యా బాబు అలా మోగించేస్తున్నావు గంట? చేయను ఓడిపోయిందండి బాబు. చెయ్యి చూసేయాలి జాగ్రత్తగా. ఇదేంటి సొట్ట మీద నాట్లు వేసుకుని ఉంది. హీరోయిన్ ఇదేనంట. సారీ అండి, హీరోయిన్ మీరన్నా తెలియలేదండి. కాదండి ఏమండి, హీరోయిన్ అంటే చాలా సింప్లిసిటీగా చాలా డాబ్గా ఉంటది అనుకున్నాను. మీరేంటండి పని మంచి గెటప్లో ఉన్నారు? అయ్య బాబాయ్ మీరు ఎక్స్ట్రా చేయకండి. ఎక్స్ట్రా చేయట్లేదు, ఓన్లీ ఎక్స్ట్రా చెప్పితే చోటు చేస్తున్నానండి. అయ్యో అది కాదండి నేను అనేది, మీరు అనుకున్నట్లు పని మనిషినేనండి బాబు. పని మనిషివా? అది గోకరం బస్ స్టాండ్ దగ్గర బుడలు అమ్ముకుందా ఉన్నప్పుడే అనుకున్నాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? అదేనండి, అక్కడ రాసుకో ఇక్కడ రాసుకో అని సోపు చెప్పారు కదండి, ఆ సోపును మొత్తం అంతా రాసుకున్నానండి. ఈ బంగారకాయని కొట్టేనండి, విన్నర్ నేనేనండి. మరి ఇంకేం గెలుచుకున్నారండి? అదే మేడం గారితో రోజంతా గడిపి సాయంత్రం డిన్నర్ చేసి ఛాన్స్ కూడా నేను కొట్టేనండి. కానీ మేడం మేము ఖాళీగా లేరు, బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు. ఒకసారి వెళ్ళండి. చెప్పండి. అంటే మన మేడం గారు పెద్ద పరిచయం లేదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడితే బాగోదు కదా. చేతిలో చీపురు కట్ట చూసావా? అది చూసి మాట్లాడు. ఏమా చీపురు కట్ట ఎలా ఉన్నా? బాగున్నా? మీ పేరెంట్స్ అంతా బాగున్నారా? ఎలా ఉన్నారు? వద్దే మేడం ఇలా. అది కాదండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ స్టేజ్ 30 సిట్లు చేశాను, మర్చిపోయాటే. మేడం గారండి, బిల్ల గెలుచుకున్న బిల్లారి బాబు అంట మీకోసం వచ్చాడు. అయ్యో బాబోయ్ బాబోయ్ బాబోయ్, సినిమాల్లో అనుకున్నాను, బయట కూడా పని ఓవరాక్షన్ చేస్తున్నారండి. నటననేది నా గుండెల్లో గూడు కట్టు, నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అసలు నీకు విషయం తెలుసా? నా ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు, నటన 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 నటన. నువ్వేనా ఆ సబ్బు బిల్లని బాగా అరగతీసి గోల్డ్ కాయని గెలుచుకున్న విన్నర్? నువ్వేనా పగలంతా నాతో గడిపి నైట్ డిన్నర్ అవకాశం కొట్టేసినాడు? డిన్నర్ తర్వాత కూడా ఉంటారండి మీ ఇంట్లో? నో నైట్స్ నో డేట్స్. ఏండి హారర్ సినిమా ఒప్పుకున్నాను, అది ఓన్లీ నైట్ షూటింగ్. సినిమా పేరు ఏంటండి? గడన్ కల దద్దిన. హీరోయిన్ మీరేనండి? అయ్యో బాబోయ్ బాబోయ్, అది రిపేరండి. మీరు అదేదో చెప్తాం గానీ, వచ్చామా 4 ఫోటోలు దిగామా 2 క్వశ్చన్లు వేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి, అర్థమైందా? సారీ సారీ, కూర్చోండి కూర్చోండి, రెండు ప్రశ్నలు.
త్వరగా అడగండి, పైన ప్రొడ్యూసర్ వెయిటింగ్. ఏమండి ఏం లేదండి, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఒక క్వశ్చన్ అడిగారండి. మా ప్రెసిడెంట్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హీరోయిన్ అండి కూర్చొని ఉంటుందండి, హీరో రేప్ చేస్తుంటాడండి, కరెక్ట్ గా అదే టైంలో హీరో ఎందుకు వచ్చేస్తారండి? స్క్రిప్ట్ లో అలా ఉంటుంది కాబట్టి వస్తాడయ్యా. కొన్ని స్క్రిప్ట్ మారుద్దాండి సరే, కొంచెం లేట్ గా వచ్చేలా చూద్దామండి, అప్పుడు మీ పని అయిపోద్ది. నేను అదే ఫీల్ అవుతానయ్యా. వీడి చేయడు, వాణి చేయనివాడు, ఇలా డైరెక్టర్ కట్ అని చెప్తుంటాడు. మా సీనియర్ క్వశ్చన్ అంటే రెండో క్వశ్చన్, అతను ఏమన్నాడు అంటే, మీ హీరోయిన్ డ్రెస్సులు పట్టుకుంటాయి కాస్ట్యూమ్స్, అవి ఎవరిస్తారని అడిగాడండి. ప్రొడ్యూసర్ ఇస్తాడయ్యా. ప్రొడ్యూసర్ ఇస్తాడండి? అంటే షూటింగ్ జరిగినంత సేపు ప్రొడ్యూసర్ బట్టలు మూలు కూర్చుంటాడా? ప్రొడ్యూసర్ ఇస్తాడంటే ప్రొడ్యూసర్ వేసుకుని బట్టలు ఇవ్వడయ్యా, అతను డబ్బులు పెట్టి కొత్త బట్టలు కొనిస్తాడు. బట్టలు కొనిస్తాడా? ఓకే ఓకే. ఏమండి మా హిందీ మాస్టర్ కూడా క్వశ్చన్ అడిగాడండి, మీకు అదెవరు ఇలా ఎత్తరికి స్టెప్ ఉత్తుత్తు మోసం? ఉత్తుత్తి మోసం కాదయ్యా, రితిక్ రోషన్. అదండి ఏదో మోసం అండి. ఉత్తుత్తు మోసంతో మీకు అవకాశం వస్తే ఏం చేస్తారు? రితిక్ రోషన్ తో నాకు అవకాశం వస్తే ఏంటి సినిమా కూడా చేస్తానయ్యా. సినిమా కూడా చేస్తారా? అంటే అంత ముందు ఏం చేస్తారు? గిఫ్ట్ వింటానయ్యా, బ్యాడ్ గా థింక్ చేయకు. మేడం ఈసారి ప్రశ్నలు కాదండి, నా పర్సనల్ కోరిక ఒకటి ఉందండి. కోరిక అయితే అడుగు. మేడం మీతో ఒకసారి కలిసి టీవీ చూడొచ్చండి? కలిసి టీవీ చూడొచ్చు అంట, టెంప్ట్ చేసి వదిలేసి. సరే కలిసి పెట్టుకో. టీవీ దగ్గరకు వచ్చిందంటే అది 3D టీవీ అయ్యా, అందుకే కలిసి ఇచ్చింది. నీకు ఏ ఛానల్ ఇష్టం? నాకండి నాకు రెగ్యులర్ గా అయితే మరి క్రైమ్ ఛానల్ అండి. సరే చూడు, ఇదిగో. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. ఏమండి మిమ్మల్ని నవీన్ గారు, ఆవిడ పేరేంటి? చంద్రకళ అండి. ఏమండి చంద్రకళ గారు ఇటు ఒక్క నిమిషం ఆగు. చెప్పు. ఇతన్ని చూడండి, బాగా చూడండి. ఇతనే బాగున్నాడు, ఏమైంది? ఇతను ఒక ఉన్మాది. మొన్నే వైజాగ్ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. తల కూడా నరికేసా. అయ్యో, ఇతను ఎప్పుడు కనిపిస్తే అప్పుడు పోలీసులకు ఫోన్ చేయండి. ఒకవేళ అతను పక్కనే ఉంటే అతను ఏది చెప్తే అది చేయండి. అయ్యో ఏమండి ఉన్మాది గారు, నన్ను ఏం చెయ్యొద్దండి. నాకు లేనడి ఇచ్చావు. ఆహా అయ్యో, రేప్ మాత్రం అస్సలు చేయొద్దండి. ఆహా అసలు ఈ కాన్సెప్ట్ లేదు నా దగ్గర. థ్యాంక్ యూ. రేప్ చేస్తే చేశారు కానీ మొక్కలు మొక్కలుగా నరికేయొద్దండి. ఎవరు ఆయన పంపించండి, మీరంటే నాకు చాలా ఇష్టం. ఏ పంపించండి అంటే వద్దు. అమ్మ రోజా గారు. రోజా గారా? బాబాయ్ 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 రోజా రోజా గారా మజాక ఫేస్ వెళ్ళాలంటే మరి. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? చాలా బాగుంది. ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా మనం. ఒక రోజు ఆర్టిస్ట్ తో డిన్నర్ అండ్ ఫుల్ డే మన వాళ్ళు షూటింగ్ కి వెళ్ళొచ్చు, ఫొటోస్ తీసుకొచ్చింది. బాగుంది. నాగ్ బాబు సార్ రెగ్యులర్ ఫార్మాట్ లోనే వెళ్ళారు, సో బాగుంది స్కిట్. దుర్గానే ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎంటర్టైన్మెంట్. సో అలా మొదలైంది టీమ్. మీరు మా 5 స్కిట్స్ చూసి ఎంటర్టైన్ అయ్యారు కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఎంటర్టైన్ us. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. సో ఆర్ యు రెడీ? ఆగండి. మీ ఓవర్ యాక్షన్ తగలబెట్ట, తొందరగా రండి. ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ రా, ఇక్కడ ఎంత కామెడీ చేసినా సరిపోదు, అర్థమైందా? ప్రాబ్లం ఏమనుంటే ఫ్రెండ్స్ మాకు చెప్పాలి, కానీ సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? సూసైడ్ చేసుకుంటా బ్రతుకుండేవాన్నేమో కదరా, నీ దెబ్బలతో చంపేస్తున్నావు కదరా. అయినా లవ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోవడమేనా? అది మాది మరో చరిత్ర సినిమా అని చెప్పాడు. అలా కాదు, కానీ మీకు అర్జెంట్ గా కౌన్సిలింగ్ కావాలి. నాకు తెలిసిన ఒక బెస్ట్ సైకాలజిస్ట్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం. బాబు సైకియాలజిస్ట్ అన్నారు, కానీ ఇక్కడ వేరే పేరుందండి. వేరేది కాదమ్మా, అది పిస్కాలజిస్ట్. అంటే ప్రాబ్లమ్ ని చాలా బాగా పిసికి 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 సొల్యూషన్ తీసుకొస్తాను, అందుకే ఈజీగా ఉంటుందని చెప్పి పిస్కాలజిస్ట్ అని పెట్టుకున్నాను. ఏమి లేదు సార్, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. అంటే చివరమ్మాయి చెడ్డి పాప మిడ్డి సార్. ఓకే, మిడ్డి పాప. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, సూసైడ్ చేసుకోబోతుంటే మీ దగ్గర తీసుకొచ్చాం. ఓ
అవునా చాలా సింపుల్ అయ్యా, ఈజీగా సొల్యూట్ చేసేయచ్చు. మర్డర్ చేసేద్దాం. అదే ప్రాబ్లం మర్డర్ చేసేద్దాం అని చెప్పని అంటున్నాను. 1 సెకండ్. మీ ఇద్దరు సిటీ పక్షులు కదా? అవును. నువ్వు విలేజ్ బ్యూటీలో ఉన్నావు, ఈజీగా పిసికేవచ్చు. మ్యాటర్ ఏంటంటే సిటీ విలేజ్ నే ప్రేమించాలి, విలేజ్ సిటీనే ప్రేమించాలి. అది మ్యాటర్. ప్రాబ్లం ఇలా ఈజీగా పిసికేవచ్చు. అలా మొదలైంది. హ్యాపీ పిస్కింగ్స్. పెద్ద మరో చరిత్ర సినిమా అన్నా ఇదేనా? కాదు, అలా మొదలైంది. ఇలా కాదు కానీ నాకు తెలిసిన లవ్ బాబా ఉన్నాడు, లవ్ బాబా దగ్గరికి వెళ్దాం పదండి. సరే. నమస్కారం బాబా. నమస్కారం అమ్మా, నమస్కారం. చెప్పండి. విషయం ఏంటంటే నాలో విషయం ఉంది. నో ఫ్లాష్ బ్యాక్, ఓన్లీ ఫ్లాష్. నాయనా బాబా, నువ్వు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? 3 ఏళ్ళు బాబా. చిక్కులేదా నీకు? ఎందుకు బాబా? ఇదిగో అప్పుడప్పుడు ఆయిల్ మారుతుండాలి, గర్ల్ ఫ్రెండ్స్ కూడా మారుతుండాలి బాబా. అంటే అంటే బండిలో ఇంజిన్ ఆయిల్ ను లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ మారుతుండాలి, లేకపోతే తుప్పట్టేస్తుంది అన్నమాట బండి. ఇట్రా ఇట్రా, నా ముందుకు ఒకసారి చెత్తగా నా ముందు కొంచెం వెరీ గుడ్. ఆయనకి 2 ఉన్నాయమ్మా. నరేష్, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు. 4 ఉంటే కంగారు పడాలి, బాధపడాలి. 2 ఉన్నాయిగా అమ్మా తల్లే. అంటే ఆయన 2 సుళ్ళు ఉన్నాయి అంటున్నాను నేను. అవునా బాబా? ఓకే. ఇదిగో లెఫ్ట్ సైడ్ కొంచెం అట్లా ఆగేస్తున్నావు కాబట్టి అటు సైడ్ ఏదో అన్బ్యాలెన్సింగ్ కొడేస్తుంది నాకు. నీ లైఫ్ ని బ్యాలెన్సింగ్ చేస్తా అన్నమాట ఇప్పుడు. ఎలా? చెప్తాను. తెత్తర తేతం తెత్తేతం తెత్తర తేతం పిద్దరకెద్దరికి పెంతం. అమ్మా ఇట్రా అమ్మ నువ్వు. నేనా? నేనే ఇట్రా. కొంచెం దగ్గర కొంచెం సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటే విజయ ధ్రువాలు వికర్షించుకుంటే అంటారు కదా, ఆ దగ్గర ఉన్నాడు కొంచెం. వెరీ గుడ్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఏం చూసావా ఎంత బాగుందో? బాబా, నేను ఇప్పుడు ఇద్దరికి భర్తనా? అవును నాయన. లైఫ్ లో ఒక లవర్ ఉంది అనుకో భర్త అంటారు, అది 2 ఉన్నారనుకో రెఫరీ అంటారు అనమాట. నాయన నువ్వు ఇలా చాపు. ఏంటి బాబా? చెయ్యి. ఏ మాట్లాడితే నాన్ వెజ్ అంత ఇస్తావు నీకు? లేదు బాబా. అమ్మా నువ్వు ఆ చేయిలో పుట్టు. అమ్మా నువ్వు కూడా పుట్టు. పిసుకోండి కాసేపు చేయకండి, ఇచ్చుకోండి. ఇదెందుకు మధ్యలో? ఏం లేదు నా బాక్సింగ్ చేసే ముందు షేకండ్ ఇచ్చుకుంటారుగా, అందుకే అన్నమాట. అలా మొదలైంది. తెత్తర తేతం తెతేతం అలా మొదలైందా? తెత్తర తేతం తెతేతం పత్తర తేతం. ఓకే వ్యూవర్స్, సో మన 5 skits లో మన 5 హాట్ టీమ్ లీడర్స్ ని చూసారు కదా, వాళ్ళ లేడీ స్పెషల్ గెటప్ లో. సో నౌ ఇట్స్ టైమ్ టు హ్యావ్ సమ్ ఫన్ అండ్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో ఓవర్ టు యు జడ్జెస్. ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏమి స్పెషల్ జరగబోతుంది నాగ్ బాబు సార్? సో వాళ్ళ ఓన్ గా వాళ్ళు ఏం చేయగలుగుతారు అది. ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్ళకి 10,000 రూపీస్. చంద్ర వచ్చాయి. భార్య వల్ల భర్త ఏ సందర్భంలో ఫ్రస్ట్రేషన్ గా సీరియస్ గా ఫీల్ అవుతాడు అనేది నా థీమ్. భర్తగా రవి, భార్యగా నేను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆఫీసులో సూపర్వైజర్ ఒకడు, రవి నువ్వు పని బాగా చేస్తావు, రవి నువ్వు పని బాగా చేస్తావు. పని చేయడానికి ఏం లే, పని చేసేవాడికే పని. ఇది ఒకటి. 36,000, 38,000, 39,000, 50,000. ఏమండి? ఏంటే? ఏమండి? ఏంటే? దోమలు కుడుతున్నాయి లోపల. దోమలు కుడుతున్నాయి లోపల. నీ అమ్మ దోమలను కుట్టట్లే, నన్ను కుడుతున్నాయి అందుకే లోపల. అక్కడ ఆఫీసులో నాకు పని ఉంది, దొబ్బకిట్లా అస్సలు అర్థం చేసుకోడు. ఏమో దాని కథ నాకు తెలివే అనుకుంటా. 36,000, 37,000, 38,000, 39,000. పిల్లి పిల్లి నీ తల్లి పిల్లి అంటే దొబ్బుదాని కనపడ్డాయి అంటే ఏంటి దొబ్బుతున్నావు? దోమలు కుడుతున్న లోపల. ఈ అమ్మ దోమలు నరికి పోనొచ్చు. డిస్టర్బ్ చేయకు. వేస్ట్ ఫెలో. నక్రాలు మారి. ఏమండి? మళ్ళీ ఏమైంది? నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడే కదా 2 బిలియన్ పొట్ల కుంభాలు తిన్నావు. అయినా నాకు ఆకలి అవుతుంది. నన్ను తిను. అందుకే దోమలు కుడుతున్న లోపల. ఇవన్నీ చెప్పక నాకు వెళ్ళిపో. దోమలు కుడుతున్న లోపల. సో రోజా గారు నెక్స్ట్ ఎవరు ఈ స్పెషల్ రౌండ్ లో? అదిరే అభి. ఒక వైఫ్ భర్తని పెట్టే టార్చర్ ఎలా ఉంటుంది అంటే ఓకే మీ ఇంట్లో జరిగేది అంతే కదా.
మామూలుగా అందరి ఇండ్లలో జరిగేది. ఓకే, నేనే భార్య నువ్వు భర్త కదా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమే ఏమండి ఎక్కడ ఏమండి ఇదేం స్మెల్ అండి? అది చెమట వాసన. చెమట వాసన నాకు తెలుసు. ఇది ఆడ చెమట వాసన అండి. ఏంటండి? ఇది ఆడ చెమట వాసన అండి. అవును, ఆడ చెమట వాసనే. మీరెవరో అమ్మాయిని తగులుకొని వచ్చారు. మరి లేకపోతే మీ దగ్గర ఎప్పుడు ఇంత మంచి చెమట వాసన రాలేదు. నాదే, నా చెమట వాసనే. పక్క చూసారా పక్కింటి అమ్మాయి చెమట వాసన. యో రామా అంటున్నారంటే అంత విసిగిస్తున్నానండి నేను. విసిగించడానికి విసుగు వచ్చేసిందండి. అంటున్నారంటే అదే పక్కింటి అమ్మాయి వచ్చి అంటే మీరు ఇలా అంటే ప్రేమతో ఇట్లా అంటున్నావు కదా. ఎంత బాగా అంటున్నావు అంటున్నా, నేను ఏమంటలేదు. యావండి ఎందుకండి నేనంటే మీకు ఇంత కచ్చా? యావండి చచ్చిపోయా. నాలాంటి వాళ్ళందరికీ ఆపద్బాంధవుడు. నాగబాబు సార్, ఫటాఫట్ ఫన్ రౌండ్ లో నెక్స్ట్ ఎవరు? సూపర్ సీను. సార్ ఇది ఇద్దరు భార్యాభర్త మధ్యలో జరిగేది. భార్య ప్రవర్తన భర్తకు ఎలా చిరాకు కలిగిస్తుంది. ఓకే, నేను భార్యని, నవీన్ భర్త. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే బయలుదేరుతున్నారా? అరే వస్తున్నారా? అసే రామ్గఢ్ ఫంక్షన్ ఉంది, పెళ్లి దా బయలుదేరు. అవునా? ఎన్ని రోజులు బయటకు తీసుకెళ్తున్నారండి. ఏమండి 1 మినిట్ డ్రెస్ చేంజ్ చేసుకో. ఎంత మీ భార్య కదా, కొంచెం అందంగా కనపడాలి కదా. నేను రెడీ. గంట అయింది, టైం అవుతుంది. వచ్చేస్తానండి. ఏమండి రెడీ డ్రెస్ బాగుందా? ఏమండి ఒక్క నిమిషం, ఈ డ్రెస్ మీద ఒక చిన్న లైట్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది. హలో, వస్తున్నాం. 2 గంటలైంది. ఎక్కడ ఊర్లో అందరికీ వేస్తున్నా మేకప్. వచ్చేస్తానండి. ఏమండి బాగుంది కదా మేకప్? దయ్యంలో ఉన్నా కంటే. ఏమండి ఒక్క నిమిషం, అంటే లైట్ గా హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటా. ఏం కాదురా, టైం అవుతుంది. ప్లీజ్ అండి, మీ భార్యను కొంచెం అందంగా కనపడాలి కదా. బాబు ఇదోటి. ప్లీజ్ 1 మినిట్ లో వస్తాను. ప్లీజ్ అండి. 3 గంటలైంది. రా బాబు. వచ్చేస్తానండి. ఏమండి బాగుంది కదా? ఓకే, ఫైన్ గా, సూపర్ అండి. ఏమండి ఒక్క నిమిషం అండి. ఏంటి కొంచెం ఇంత బాగా రెడీ, టిక్లీ బొట్టు మ్యాచింగ్ ఉంది కదా అది? ప్లీజ్ లేదండి, మార్చుకొని వచ్చేస్తా. ప్లీజ్ ప్లీజ్, ఎంత నీ భార్యని అందంగా కనపడాలి. ప్లీజ్ ప్లీజ్ అండి, 1 మినిట్ లో వచ్చేస్తా. ప్లీజ్. ఈ అమ్మ తద్దే. వచ్చేస్తాను. ఏమండి బాగుంది కదా? వెళ్దాంగా. ఏమండి 1 మినిట్. ఎంత బాగా రెడీ అయ్యి చివరికి చెప్పులు బాగాలేకపోతే ఐ హీల్స్. ప్లీజ్ ప్లీజ్, ఎంత మీ భార్యని అందంగా కనపడాలి. ప్లీజ్ 1 మినిట్. ప్లీజ్. ఏ మరీ టూ మచ్. మంచిదే. వచ్చేస్తా. ఏమండి వెళ్దామా? రెడీ. అదే పెళ్లి కన్నారు. ఇప్పుడు టైం ఎంత? 4 అయింది. లోపలికి నైట్ మార్చుకుంటా. ఏమండి ఎక్కడికి లోపల నైట్ మార్చుకుంటా. కాదు, బెడ్రూమ్ లో కంటే నైట్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ మీకు వేసి. ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్. మీది బ్రౌన్ కలర్ కర్ర కదా, బ్రౌన్ కలర్ డ్రెస్ మ్యాచింగ్. ప్లీజ్ నాగబాబు సార్, మీకైతే స్కిట్ భలే నచ్చేసింది సార్. చాలా. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సా సార్? నాకేంటి, ప్రతి మగానికి ఇదే లేదు సార్. రోజా గారు ఒప్పుకుంటారా మేము ఇంత లేట్ చేస్తామా? ఎవరికైనా ఎప్పుడు అతీతుడు కాదు. నో సార్. రోజా గారు మీరు సపోర్ట్ చేయాలి. రోజా గారు ఏదో ఆనందపడుతున్నారు, వదిలేసి. సో నెక్స్ట్
సుధీర్ అండ్ టీమ్. వేణన్నది లాస్ట్ టైం ఆంధ్రబహార్ చేశారు కదా సార్, దాని తర్వాత మేము వేణన్నని కలిసామన్నమాట. కలిసిన తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంది వేణన్నతోని, వేణన్న రియాక్షన్స్ ఎలా ఉన్నాయి మాతోని, మేము చూసాం. అది చూసినట్టు వేణన్న తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటి కలిస్తే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏరా సుధీర్ ఎలా ఉన్నావు? అన్నా నువ్వా? నేనేం చేస్తుంటానన్నా, కెమెరా ముందే కదా బయట కూడా యాక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అన్నా నువ్వు నిజంగా మాకు దేవుడు అన్నా, ఇవాళ మేము ఉన్నామంటే అది మీ భిక్ష అన్నా. అన్న యాక్టింగ్ సరిపోతే ఇంకేమన్నా చేయాలన్నా కొంచెం చెప్పండి. బయట కూడా నా యాక్టింగ్ చూడన్నా. ఏం చేస్తున్నారా? అవునన్నా మా ఇద్దరికి భక్తి అన్న మీరంటే. అయ్యి నీ గెటప్పుల గురించి అన్నేదో అన్నాడు కదా. అన్న నీ చదపురునన్నా, తొందరగా పెస్ట్ కంట్రోల్ చెప్పి చంపాను, లేకపోతే మొత్తం బాడీ అంతా ఎక్కేస్తాను. మీ ఇంట్లో చక్కలు అన్ని ఎక్కేస్తాను. చంపాను ప్లీజ్ అనిపిస్తుంది కదా నా గెటప్ చూస్తే. నీ గెటప్ చూస్తే ఉమ్మే సరదాగా మీరు వస్తున్నా నువ్వు తొక్కేస్తున్నారు కదా మీరు, నన్ను మొత్తం తొక్కేస్తాను. తొక్కండి ప్లీజ్. నెక్స్ట్ ఎవరు? శకలక శంకర్. బాగా ఆకలి వచ్చాంద్రా. బూ వండినవా? ఉన్నాను. ఏమన్నావు కూర? నీకు నచ్చిన కూర. ఏం కూర? బచ్చల కూర. స్నానం చేసి వచ్చేస్తే తినేసి పడుకుని పోదాం. సరే ఈ రోజైనా కొంచెం ఇట్రారా. ఇదో ఈ టెడ్డి బేర్ తీసుకెళ్ళి నువ్వు ఆ రూమ్ లో పడుకో, నేను ఈ రూమ్ లో దుప్పటి కప్పుకుని పడుకో. పిల్లల్ని ఆడించుకునే వయసులో తెడ్డి బేర్లు ఆడుకోవాల్సి వస్తుంది. మరి నువ్వు దరదలు ఆడిపోతావు కదరా. మన ఫటాఫట్ ఫన్ రౌండ్ ని కూడా ఫటాఫట్ గా ఫన్ గా ఎంజాయ్ చేసాం. అలాగే మన జబర్దస్త్ సెట్ లో ఈ రోజు చాలా గుడ్ లుకింగ్ అండ్ యంగ్ బడింగ్ యాక్టర్స్ వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ద అలా మొదలైంది టీమ్. Now can we have all the 5 team leaders on the stage please? Durganai, Extra Zabardast and Ala Modlaindi team kalsi ippudu Fatafat Fun Round winner chuddam. So over to you judges. So ivalti Fatafat Fun Round winner evaru? శ్రీను. Judges, now it's time to look at the scores. Roja garu, meer first if bothunnaru scores to Chammak Chandra and team. Next, moving on to Adre Abhi and team. Roja garu. Shakalaka Shankar and team. Roja garu. Sudigali Sudhir and team. Roja garu. Super Shrinu and team. Roja garu. So judges, ivalti winner evaru? సుడిగాలి సుధీర్. Sudigali Sudhir! నాకే స్వాగతం అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం, సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం. The judges, first Fatafat Fun Round, 10,000 rupees you're about to present to Shrinu. Congratulations to Sudigali Sudhir and team. Meer geluchukunnaru 10,000 rupees from Durganai. Dance to the rhythm now. Dance to the rhythm now. Dance to the rhythm now. Sudhir! Ready to pause? దాని గంట దూకే సుడిగాలిని హచ్చేస్తా గుండెతో, కలిపేస్తా శ్వాసలో 100 ఏళ్ల బంధంగా. Okay viewers, so ivala extra Zabardast lo extra jargindi. Thank you so much Ala Modlaindi team for joining us. Please make sure you watch Ala Modlaindi next Monday at 7 o'clock and Durganai Extra Zabardast assal miss avvakanti. Until then, take care, bye bye, we all love you. Dance to the rhythm now.